హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఈరోజు గోంగూర మటన్ చేసుకోబోతున్నామండి. ఇది భలే ఉంటుంది. ఇది చాలా ఈజీగా చెప్పేస్తానండి. ఈవెన్ బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మటన్ పీసెస్ తీసుకుందాం. ఇది బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఒట్టిగా మటన్ కాకుండా దాంట్లో గోంగూర, దోసకాయ లేకపోతే ఆలు ఇలా యాడ్ చేసుకుంటే డబల్ హెల్దీ అనమాట. ఇప్పుడు ఈ మటన్ పీసెస్లో మనం కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మనం బాగా కలుపుకుందాం. పాత రోజుల్లో అయితే ఇలా కూరకి అన్నీ కలిపే ఉండేవాళ్ళండి. అందుకే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయన్నమాట. ఇప్పుడు మనం కలుపుకున్న మటన్ని కుక్కర్లో పెట్టుకుందాం. ఇలా కుక్కర్లో వండుకోవడం వల్ల కర్రీ కూడా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుందండి. ఉద్యోగం వెళ్ళే వాళ్ళకి, ఇంకా బిజీగా ఉన్న వాళ్ళకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరని బాగా క్లీన్ చేసుకున్నాక దీన్ని ఉడికించుకుందామండి. గోంగూర చాలా హెల్దీ కాబట్టి ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవచ్చండి. మటన్లో కానీ, పప్పులో కానీ గోంగూర పచ్చడి, ఇలా గోంగూర పులిహోర కూడా చేశానండి. మీరు తప్పకుండా మన వీడియోస్ వాచ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూరని బాగా ఉడికించుకుందాం. చూసారా, ఇలా ఉడికిపోయాక మనం చల్లారబెట్టుకుని మిక్సీ వేసుకుందాం. సో ఇప్పుడు మన మటన్ బాగా కుక్ అయిపోయింది కదండి. 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఒక ప్యాన్లో వేసుకుందాం. చూసారా, బాగా కుక్ అయిపోయింది కదా. దీంట్లో మనం మిక్సీ వేసుకున్న గోంగూరని కూడా యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకుందాం. ఇది బాగా కలుపుతూ ఉండాలండి. సో ఇలాగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన యమ్మీ గోంగూర మటన్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, క్విక్గా, భలే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.